సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. హుస్నాబాద్ మండలం తోటపల్లి గ్రామంలో ఏటీసీ భవన నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. అలాగే ఉమ్మాపూర్ గ్రామంలో ఇంజనీరింగ్ కళాశాల నూతన భవన నిర్మాణ పనులకు కూడా భూమి పూజ నిర్వహించారు. అనంతరం హుస్నాబాద్ పట్టణంలో తిరుమల గార్డెన్స్ లో నిర్వహించిన మెగా జాబ్ మేళా మరియు టామ్కామ్ శిక్షణ శిబిరాన్ని సందర్శించారు. అవగాహన కార్యక్రమంలో పాల్గొని ఎంపికైన పలువురు నిరుద్యోగులకు ఉద్యోగ నియామక పత్రాల్ని అందజేశారు. చంద్రాభాం లక్ష్మీం ఈశానాం సూర్యాభాం శ్రీమైశ్వరే చంద్రసూర్యాగ్ని సర్వాభాం శ్రీ మహాలక్ష్మీముపాస్మహే వాహజాతవేక్ష్మీం ఈశానాం సూర్యాభాం శ్రీమైశ్వరే చంద్రసూర్యాగ్ని సర్వాభాం శ్రీ మహాలక్ష్మీముపాస్మహే భూదేవి దేవతాయ నమః. ఫార్మసీ కూడా కరీంనగర్లో మరి మనం ప్రభుత్వ తరఫున 10 సంవత్సరాల ఏమో ఒక ఎడ్యుకేషన్ క్లాస్ కూడా ఓపెన్ కాకపోయింది చెప్పుకుంటున్నాం సార్. అసలు మా గ్రామం ఉన్నంత సేపు మీ యొక్క గుర్తు అనేది స్మరణీయంగా మిగిలిపోతుంది సార్. థ్యాంక్ యూ సార్. 10 సంవత్సరాలు అందరూ కూడా ఎదురు చూస్తారు, మాకు ఉద్యోగాలు కావాలని. కానీ ఉద్యోగాలు భర్తీ కాలేదు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఈ పోయిన 2.5 సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ 1 లక్ష ఉద్యోగాలు కల్పించింది. ఇంకొక 1 లక్ష ఉద్యోగాలు కల్పించేది అవసరం ఉంది. ఈ ఉద్యోగాలు కల్పించాలంటే ఈ రాష్ట్ర ఆర్థికంగా ముందుకు వెళ్ళాలి. మన రాష్ట్రంలో 120 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ స్థాపించి ఇక్కడ మన పిల్లలకు అందరికీ కూడా మంచిగా ట్రైనింగ్ ఇప్పించినప్పుడు ఈ స్కిల్డ్ మ్యాన్ ఫోర్స్ ఏదైతే ఉన్నదో ఈ స్కిల్డ్ మ్యాన్ ఫోర్స్ కంపెనీలు వచ్చినప్పుడు వాళ్ళకి ఇమ్మీడియట్లీ స్కిల్డ్ మ్యాన్ ఫోర్స్ దొరుకుతుంది. వారు మంచిగా ఉత్పత్తి చేసి కంపెనీలు మంచిగా నడిపించుకొని మళ్ళీ ఎక్స్పాన్షన్ చేసినప్పుడు మళ్ళీ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఈ ఆలోచనతోని ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ పెట్టడం జరుగుతుంది. సో ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ఒక్కొక్క అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ 45 కోట్ల రూపాయలు అన్నమాట. మొత్తం కలిపి 4,500 కోట్ల రూపాయలతో ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ పెట్టున్నాం. మీ అందరూ తెలుసు, రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన తర్వాత ఆర్థిక పరిస్థితి రాష్ట్రంలో చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్లో ఉండే. కానీ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టాటాస్ వాళ్ళతో మాట్లాడి మీరు రాండి ఇక్కడ సిఎస్ఆర్లో మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి అని చెప్పి 4,000 కోట్ల రూపాయలతోని ఈ 119 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ స్థాపించడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వము ఎక్కడ కూడా ఈ దేశంలో ఐటీఐ సెంటర్స్లో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్లో స్టైఫండ్ ఇస్తలేదు. కానీ మన తెలంగాణ ప్రభుత్వము మన పిల్లలకు ఈ స్టైఫండ్ ఇచ్చి వీళ్ళందరినీ కూడా మంచి స్కిల్డ్ మ్యాన్ ఫోర్స్ చేయాలని చెప్పి ఆ ఆలోచనతో ఈ స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడే మా డైరెక్టర్ గారు చెప్పినట్టు టామ్కామ్ సంస్థ 90 కోట్ల రూపాయలతోని మొన్న బడ్జెట్లో కూడా మాకు కేటాయించడం జరిగింది. మేమందరికీ స్కిల్ డెవలప్మెంట్తో పాటు జర్మన్ జాపనీస్ లాంగ్వేజ్ నేర్పించి వీళ్ళందరికీ బయట ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఈ టామ్కామ్ సంస్థ ప్రారంభం చేయడం జరిగింది. తెలంగాణ నిరుద్యోగ యువతను శిక్షణ ఇచ్చి విదేశాల్లో ప్రభుత్వానికి మధ్య ఒప్పందం కుదుర్చుకొని విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పించేటువంటి సంస్థ యొక్క జాబ్ మేళా కార్యక్రమం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఏటీసీ ఇప్పుడే మనం హుస్నాబాద్లో భూమి పూజ చేసుకున్నాం. 45 కోట్ల రూపాయలతోటి ఆ భవన నిర్మాణానికి దానిలో కూడా 7-8 రకాల శిక్షణ, నెలకు 2,000 రూపాయల స్టైఫండ్, 6 నెలల నుంచి 2 సంవత్సరాల దాకా శిక్షణ ఇచ్చేటువంటి కోర్సుల ద్వారా మరి ప్రాంతంలో సాంకేతికమైనటువంటి శిక్షణ పొంది ఇక్కడ ఉద్యోగం చేసుకునే అవకాశంతో పాటుగా విదేశాలకు వెళ్ళగలిగేటువంటి అవకాశం యొక్క జాబ్ మేళా నిర్వహించినటువంటి గౌరవ కార్మిక గనులు మరియు ఉపాధి శాఖ మంత్రులు ఈ ప్రాంతానికి 4 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా మేళా నిర్వహించిన ఇండిగో ఎవరైతే మీరు ఇంతకుముందు అడిగినట్టుగా ఉద్యోగాలు కావాలి కానీ స్థానికంగానే కావాలంటే ఊరు చిన్నది, ఆకాంక్ష ఎక్కువ పెద్ద ఉంటుంది. నేనన్నా హుస్నాబాద్ వదిలిపెడితే హైదరాబాద్లో ఇండిగోలో పనిచేయాలన్నా, లేదా వేరే ఇండస్ట్రీలో పనిచేయాలన్నా, లేదా బయటికి జర్మనీ పంపాలన్నా, జపాన్ పంపాలన్నా ఈ సంస్థ ప్రత్యేకించి మీకు అటువంటి అవకాశాలు ఇస్తుందని చెప్తా ఉన్నాం. హుస్నాబాద్ చిన్న 20 మున్సిపాలిటీ ఉన్నటువంటి వార్డుది. ఇక్కడ ఉద్యోగాల అవకాశం తక్కువ. అందుకే దాన్ని కూడా మనం పెంచుకోవడానికి ఒక ఇండస్ట్రియల్ పార్క్ తీసుకొస్తా ఉన్నాం. 140 ఎకరాల్లో ఒక ఏటీసీ శిక్షణ తీసుకొస్తా ఉన్నాం.